అంతా మైండ్ బ్లోయింగ్, అంత బాగుంది. ఎప్పుడు కూడా మేము ఇలాంటి లొకేషన్ అసలు చూడను కూడా చూడలేదు. ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. అబ్బా నిద్ర లేసి ఏంది నువ్వు చేసేదే? పొద్దే పడవలేదండి, చాలా చీకటిగా ఉంది. చీకటితోనే హడావడిగా బండతే కడుగుతా ఉన్నాడు. ఏడకియా ప్రయాణమా? పిల్లలుగా చాలా దూరం వెళ్తుంది బండి. ఎక్కడికా? పిల్లలకి హాలిడేస్ సెలవులు కదండి, అందుకని టూర్ అయితే వెళ్తున్నాం అనమాట. కడపకి, అది కూడా చాలా లాంగ్. రెడీయా? ఏంది ఆడుకోవడానికి అక్కడ చెమ్మలో తిరుగుతాను, మళ్ళీ నా మీద కూర్చుంటావు బూట్లతో. ఏ పెట్టుగా కలిచోడు పెట్టుగా. ప్యారిస్ లో ఉన్నట్టున్నారు మాట్లాడు జన. అబ్బో జన ఇదే అండి, బయలుదేరుతున్నాం. నెల్లూరు నుంచి కడపకి జర్నీ అయితే చేస్తున్నాము. మేమే కదండి, మాతో పాటు చాలా మంది ఉన్నారు. అందరూ బైకులు అయితే టూర్గా వెళ్తా ఉన్నాం. ఎవరా? ఏం రావట్లే మీరా? టిఫిన్ చేద్దామని పొదలకూరు దగ్గర అయితే ఆపామండి. అక్కడ టిఫిన్ చేస్తుంటే ఇగో మన సబ్స్క్రైబర్లు వచ్చి పలకరించారు. చాలా హ్యాపీ అనిపించింది. చిట్టుపల్లి అంట. మా ముందు లారీ వెళ్తుంది. గుండె. ఈ జర్నీని కృపబాడిన పాటతో ఫుల్గా చూస్తూ ఎంజాయ్ చేయండి.
ఆలోచనలు నా యేసయ్యా. ఆ కొండకి కొండకి మధ్యలో కట్టారు. ఆ కొండకి కొండకి మధ్యలో కట్టేశారు జాము. ఇది పెన్నా నదియా? ఇది మన నెల్లూరులో కలుస్తుంది పెన్నా నది. ఇది మాత్రం సముద్ర డ్యామ్ అండి. నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇదే రావటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ కాలం అయితే మాత్రం ఫోన్లో ఏమో కానీ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా పెద్దదిగా ఉంది. నీళ్ళు పారుతున్నట్టున్నాయా? లారీ లారీ కదా. నీళ్ళు వదిలినప్పుడు కూడా అలా ఇప్పుడు కూడా వదులుతున్నట్టు నీళ్ళు వదులుతున్నాయి. నీళ్ళు వస్తున్నాయి కదా. నైట్ టైం వచ్చింది. కలర్దాలు చూస్తున్నాయి. కలర్దాలు తీసి చూస్తున్నా బాగున్నాయి. నీళ్ళు అప్పుడప్పుడు కొంచెం అడుగుతున్నారు. ఇదిగో పేరు రాసి సోమశిల జలాశయం. నీళ్ళు వదిలితే అసలు ఏం కనిపించదు. నీళ్ళు పొగ సిద్ధిపోతున్నాయి. ఒరే నాయన కళ్ళు తిరుగుతున్నాయి. పొగలు కమ్మేస్తుందంట. చేపలు వేట చేసేవాళ్ళు లేడీస్ ఆడవాడి మంది ఉండేది.
ఏం కృప ఎలా ఉంది? చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి సోమశిల డ్యామ్ అని వినడమే కానీ ఎప్పుడూ చూసింది లేదు. నేనైతే ఫస్ట్ టైం చూసేలకి నా కళ్ళు చాలట్లేదు. చుట్టూ కొండలు, నీళ్ళు, అసలు చాలా బాగుంది. అసలు ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లే, అంత బాగుంది ఏరియా మాత్రం. బాగుంది. మీకెట్టుందే? మీకెట్టుందా? బాగుందంటే డ్యామ్ అయితే చూసేసామండి. మెట్లుగో ఇటు నుంచి ఎక్కేమో పైకి, దిగేసి బండి మీద ఇంకా బయలుదేరేసాము. ఒకసారి చూడండి ఎంత కొండలు ఎట్టున్నాయో. పెద్ద పెద్ద ఫోన్లో చిన్నగా ఉన్నా రియల్గా చూస్తుంటే మాత్రం పెద్దగా ఉన్నాయి. అసలు కళ్ళు చాలట్లేదు చెప్పాలంటే. దేంట్లో చేపలు అబ్బాయి అనుకుంటా ఉంది. చేప ఉంది. ఎదుగో వాళ్ళు కట్టేస్తున్నారు దాన్ని, రాయిలు పెట్టినారు చూడు. స్తుతులర్పించెదను అన్ని వేళలా, బలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము ఆయుష్కాలము
అవి నీ ఆలోచనలు యేసయ్యా. ఎక్కడ బాగుందా? కబ్దియా అయ్యే కదా అయ్యే తెలీదియా. కబ్దికాయలు అది కుయ్యాలట్లున్నాయి. అయ్యే కొట్టి వచ్చింది చూసా, జంతువులు నీళ్ళు తాగడానికి కొట్టి. ఈ ఏరియాలో దొరుకుతాయ్యా. ఇక్కడ అంత ఏం లేనట్టు జంతువులు అంత బంధువులు. ఎందుకంటే ఊటీ అదే కదా. వచ్చేటప్పుడు అంటే తెచ్చి బాగా ఊడి ఎంత పండిస్తాను పక్కపై తీసుకున్నది. భోజనం చేసినామండి. ఇంకా ఇంకెన్ని కిలోమీటర్లు పోవాలి? 30 కిలోమీటర్లు. 39 1 కిలోమీటర్ తక్కువ 40 పోవాలి. ఇంకా టైం అయితే బాగానే అయింది. అంటే పొద్దు మనం ఫస్ట్ టైము ఫ్యామిలీ పెద్ద జర్నీ చేయటం. ఇప్పుడు మనం వెళ్ళేది ఏం ఊరా? కోరమావుడిలో. కోరమావుడిలో ఆ ఊరికైతే వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఊరు అనమాట. అక్కడికి పెట్టున్న మ్యాప్ ప్రస్తుతానికి ఉన్నాయి బండిలో. ఇంకొక బండి అనుకుంది. మొత్తం 4 బండ్లు అండి. అందరు నిదానంగా వెళ్తా ఉన్నాం. బాగా జర్నీ చేసి వచ్చి అలసిపోయి పడుకొని నిద్రపోతూ ఉన్నారండి. వీడికి మాత్రం నిద్ర రావట్లా. ఎదవా దిగురు పడుకో. చెయ్య
ప్రార్థన అయిపోయిన అనంతరము పక్కన లొకేషన్ బాగుందని వేరే వాళ్ళు చెప్తే చూద్దామని వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్ బ్లోయింగ్, అంత బాగుంది. ఎప్పుడు కూడా మేము ఇలాంటి లొకేషన్ అసలు చూడలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. వావ్, ఇలాంటి లొకేషన్ ఎప్పుడు కూడా రియాలిటీగా చూడలేదు. ఎప్పుడు టీవీలో ఫోన్లో అలా చూసాను తప్ప ఇలాగ రియాలిటీగా ఎప్పుడు చూడలేదండి. ఇది హైవే అంట, హైవే నిర్మాణంలో ఉంది. ఎంత ఎత్తుగా ఈ కొండల మధ్య లోయల మధ్య ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి. వామ్మో, నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి. కృపామొహల ఆశ్చర్యం మీరు చూడొచ్చు. 4 రోజుల అనంతరం ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇక్కడికి మేము ప్రార్థనలకు వచ్చామండి. ప్రార్థనలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. పిల్లలకు కూడా రేపటి నుంచి స్కూల్లో అయితే ఉంటాయి కదా.
ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసామండి. ఏం కృప ఎలా ఉంది? చాలా మంచిగా బాగా అనిపించింది జర్నీ మాత్రమా. దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి అక్కడికి వెళ్ళాలని అనుకుంటా ఉన్నాం, కాకుంటే ఎప్పుడు కుదరలేదు. ఈసారి వెళ్ళామండి. అక్కడికి మేము వెళ్ళింది ప్రార్థనలకి వెళ్ళాము. వెళ్ళాము పిల్లలకి అంటే హాలిడేస్ సెలవులు కదా, సంక్రాంతి సెలవులు కదా, అందుకని ఒళ్ళని కూడా కొంచెం తిప్పినట్టు ఊర్లు చూసినట్టుగా ఉంటుందని బైక్లో తీసుకెళ్ళాం. బాగా ఎంజాయ్ చేశారు. బైక్లో కదా, అసలు కొండల ప్రాంతం, సోమశిల డ్యామ్ అంతా చూసి చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. నేను కూడా చిన్నప్పటి నుంచి సోమశిల డ్యాము, కడప ఈ పేర్లు వినడమే కానీ ఎప్పుడు చూసింది లేదు. ఆ రోజు మాత్రం చూసి చాలా సంతోషపడ్డాను. నేను చాలా హ్యాపీ అనిపించింది ఆ జర్నీ మాత్రం. ఇదండి ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. క్షేమంగా వచ్చేసాము, ఎట్లా వెళ్ళామో అలాగే క్షేమంగా అయితే మంచిగానే వచ్చేసాము. ఇదండి వీడియో. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా మేము చేస్తూ ఉంటాము. చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.